హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవన్ స్టడీ సర్కిల్. టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం మీ ముందుకు అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి లైన్ టు లైన్ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా. ఓకే, మనం ఇదివరకే 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఈవీఎస్ అలాగే 6వ తరగతి సైన్స్ పూర్తి కావడం జరిగింది లైన్ టు లైన్ యూనిట్ వైజ్గా. ఇవన్నీ కూడా మన దేవన్ స్టడీ సర్కిల్లో ప్లేలిస్ట్లో తరగతి వైజ్గా టీఎస్ ఈవీఎస్ 3వ తరగతి అని 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి అని ఉండడం జరిగింది. ఓకే, ఈరోజు 7వ తరగతిని ప్రారంభిస్తున్నాను. 7వ తరగతిలో మొదటి యూనిట్ మనకు 7వ తరగతిలో మొదటి యూనిట్ ఆహారంలోని అంశాలు. ఆహారంలో అంశాలు మనం తినే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పరీక్ష నాళికలో కొంత ఆహార పదార్థంపై సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపితే పదార్థం ముదురు నీలం రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని మనం తెలుసుకోవచ్చు. అంటే ముదురు నీలం రంగులోకి మారితే పిండి పదార్థం ఉందని తెలుసుకోవచ్చు. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితం పైన నెమ్మదిగా రుద్దండి. కాగితం పారదర్శకంగా మారితే అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్, 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు 6 సోడియం హైడ్రాక్సైడ్ పేలెట్లకు సమానం. నెక్స్ట్, పరీక్ష నాళికలో కొంత ఆహార పదార్థంకు 10 చుక్కల నీటిని చేర్చి కలిపి దానికి 2 పేరెట్స్ కాపర్ సల్ఫేట్ 10 పేరెట్స్ సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే పదార్థం నీలిరంగు నుంచి వంకాయ రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్లు తెలుస్తుంది. బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. నూనెలో క్రొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. మలబద్ధకం నివారించడానికి పీచు పదార్థాలు తినాలి. పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, చిలకడదుంప, బఠానీ, గుమ్మడి, పాలకూర, అరటి, ఆపిల్, బొప్పాయి మొదలైన వాటి ద్వారా మనకు పీచు పదార్థాలు లభిస్తాయి. పండ్లు కూరగాయలను తొక్కలను తొలగించకుండానే తినాలి. అందులో ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు ఉంటాయి. అంటే పొట్టు. జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు తొక్కులలో ఉంటాయి. పండ్లను ఉప్పు నీటితో కడిగిన తర్వాత మాత్రమే తొక్కతో సహా తినడం మంచిది. అంటే మనం ఇప్పుడు పొట్టు తీయక తినాలంటున్నాం కదా, ఉప్పు నీటితో కడిగినాక తినాలి, ఫ్రెష్ ఉంటాయి. నెక్స్ట్, జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆధునిక పోషణ వైజ్ఞానిక పోషణ శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్తుడైన లెవోయిజర్ చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. లెవోయిజర్ కాలం క్రీస్తు శకం 1743 నుండి 1793. క్రీస్తు శకం 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు. స్కర్వీ వ్యాధిని జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త చెప్పిండు అన్నట్టు ఇట్లా తగ్గించుకోను. 1852 సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయవచ్చు అని తెలిసింది. ఓకే, ఒక మొదటి లెసన్ ఆహారంలోని అంశాలను మేము ముందుకు తీసుకొచ్చాను. రేపు 2వ లెసన్లో అంటే నెక్స్ట్ వీడియోలో ఆమ్లాలు క్షారాల గురించి తీసుకొస్తాను. అందరికీ బాయ్.